బిల్డింగ్ వస్తే మమ్మల్ని పట్టించుకుంటే పానాడు వెరీ గుడ్ మొత్తం సార్ ఇక్కడ సార్ ఇక్కడ థ్యాంక్ యూ వెరీ బ్యూటిఫుల్ ఎంత బాగుందో మీరు మిగతా పెట్టుకోండి దగ్గర నడుతుందా పెట్టట్లే వస్తుంది సూపర్వైజర్ గారు తీసుకోవచ్చు పూర్తి స్థాయిలో 10వ తరగతి వరకు 260 మంది పిల్లలతోటి నడుస్తూ ఉంది. రాయకల్ పెద్ద మండలం జగిత్యాల నియోజకవర్గంలో మెయిన్ రోడ్ మీద ఉమ్మడి ప్రాంతంలో ఈ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఉన్నది. అయితే తరగతి గదులు సరిపోతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి స్వయాన విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారు నా విజ్ఞప్తి మేరకు 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగిత్యాలలోని కస్తూర్బా స్కూల్ కూడా నిధులైతే బిల్డింగ్ పూర్తయిపోయింది. మొన్ననే ప్రారంభం కూడా చేసుకున్నాం. మేడం చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీ గారు వారందరూ కూడా ఈ ప్రాంత అమ్మాయిలు హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి పేదవాళ్లకు అటు రాయకల్ కావచ్చు, జూనియర్ కళాశాల జగిత్యాల పోవడం దూరం అవుతున్నది. అదేవిధంగా రావడం పోవడం అమ్మాయిలకు కష్టమవుతుందని నేను చెప్తాను. ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్ 4 కోట్లతో ఏదైతే కడుతున్నదో పూర్తి అయితే 360 వరకు కూడా స్ట్రెంత్ పెంచుకోవచ్చు. అంటే మనకు విద్యతోటే వికాసం. భూములు అనేటివి కొత్తగా పెరిగాయి. భూస్వాములు భూములు అప్పుడే ఇంద్రమ్మ కాలేసారు. ఇప్పుడు ఏమున్నా కానీ చదువుకున్న వాళ్ళకే బయట బతుకుదేరు. ఆ బతుకుదేరు ఇటు విద్య బేసికల్లీ, తర్వాత ఉపాధి కలిగే విద్య, మనకు వృత్తి విద్యా కోర్సులు కూడా ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి జగిత్యాల్లో మంచి వృత్తి విద్యా కోర్సులు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన ప్రాంత పిల్లలు కూడా అక్కడ చదువుకుంటున్నారు జిల్లా మొత్తంలో. ఈ మధ్య మన వాళ్ళు కూడా కొందరు వచ్చింది. మరి ఇక్కడ ఈరోజు పనుల పురోగతిని పరిశీలించడానికి రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తి అయిపోయింది. ఇది కూడా పూర్తి అవుతుంది. 2 ఫ్లోర్లు కూడా నేను కాంట్రాక్టర్ను అధికారులను కోరుతున్నాను. జూన్ వరకు తొందరగా ఇస్తే మనకు
అడ్మిషన్స్ జూలై లోపల వస్తే ఇంకా 100 మందిని కూడా ఎక్కువ తీసుకోవచ్చు. నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే జగిత్యాలలో మహిళలకు డిగ్రీ కాలేజ్ ఉంది, రెసిడెన్షియల్ ఎక్కువ దళితులు, అందులో 25% దళితేతరులు ఉండొచ్చు. 240 సీట్లు అంటే 60 మంది బీసీ ఎస్టీ ఈబీసీ అమ్మాయిలకు కూడా అవకాశం ఉంది. పెద్దలు మంచి మంచి కోర్సులు, ఫుడ్ సైన్స్ లాంటి కోర్సులు 2023 డిసెంబర్లో ఎలక్షన్ల టైంలో నా కాలేజీ క్యాన్సిల్ చేసింది. నేను గెలిచి మళ్ళీ వచ్చేసరికి ఈసారి అడ్మిషన్ లేవన్నారు. ప్రభుత్వం మారింది, ఏం చేయాలో నాకు పాల్గొలేదు. లెక్చరర్స్ మా చేతిలో ఏం లేస్తాను, అధికారుల దగ్గర పోయినా సార్ పోయిన ప్రభుత్వంలో లాస్ట్లో క్యాన్సిల్ చేసింది సార్ అని. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి నేను వెళ్ళి, సార్ నేను ఇప్పుడు మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, నా ఉద్దేశమే జగిత్యాల ప్రాంత అభివృద్ధి. ఒక్కొక్క డిగ్రీ కళాశాల లేక నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు. మహిళా డిగ్రీ కళాశాల ఇచ్చినట్టే ఇచ్చిండ్రు, మళ్ళీ క్యాన్సిల్ చేసిండ్రు. అది కూడా రెసిడెన్షియల్, అంటే భోజనము బట్టలు పుస్తకాలు అన్నీ ఫ్రీ. మరి అలాంటిది క్యాన్సిల్ చేసినట్టే మళ్ళీ వెంటనే మంజూరు ఇచ్చి 240 మంది కూడా అడ్మిషన్లు ఎందుకు ఖాళీ అవుతున్నాయంటే 10వ తరగతి వరకు పిల్లలు చదువుతున్నారు ఊర్లలో. ఆడపిల్లలు పట్టణంలోకి పంపడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదివితే నెక్స్ట్ అక్కడికి ఎక్కువ వెళ్తారు. సో ఈ రకంగా నా వంతుగా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి విద్య పట్ల కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అట్లనే మహిళా సంఘాల బలోపేతానికి మహిళా సంఘ బిల్డింగ్ల భూమి పూజ కార్యక్రమం ఇప్పుడు ఉప్మాడుగలో, రామాజపేటలో, జగన్నాథ్పూర్లో ఉంది. గ్రామ సుపరిపాలన కావాలి. ఉప్పడి గ్రామ పంచాయతీ వెళ్ళిపోయింది. మా చెల్లె అదృష్టవంతురాలు రాగానే కొత్త గ్రామ పంచాయతీ మంజూరైంది. అట్లే రామాజపేట మా మోహన్ అన్న బాగా సీనియర్, 20-25 ఏళ్ళకు ఉన్నాడు. ఇక అది పాడైపోయింది, మళ్ళీ కొత్తది కావాలన్నాడు సీనియర్ నాయకులు. అక్కడ ఒకటి జగన్నాథ్పూర్ మారుమూల గ్రామం, గిరిజన గ్రామం, అక్కడ కూడా మహిళా సంఘం అదేవిధంగా కొత్తగా ఎన్నుకున్నబడ్డ సర్పంచ్ గారు శంకర్ గారు గ్రామ పంచాయతీ కావాలన్నారు, అక్కడ కూడా మంజూరైంది. వీటన్నిటి కూడా భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు మాట్లాడే వాటికి పనులేవు నా సమాధానం. ప్రతిపక్షాలు పని లేక మాట్లాడితే నేను పని లేక జవాబిస్తే వేస్ట్ అవుతుంది. సో వాళ్ళు ప్రతిపక్షం ఏది మాట్లాడినా వాళ్ళ పదాలకు జవాబు మన పనితనమే. సహకరిస్తున్న ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, నా సహచర నాయకులకు, గ్రామ ప్రాంతాల మా సర్పంచ్లు కావచ్చు, ఉప సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు, మరి అధికార పక్షం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన నాయకులు, గతంలో ఉన్నవాళ్ళు కూడా నా వెనంటి ఉంటున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక